కారు కింద పడిపోతే అంతా గ్రాఫిక్స్, ఇదంతా గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? రోజు యాక్సిడెంట్ జరిగితే చనిపోతే వాళ్ళు ఆ సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడు గ్రాఫిక్స్ చేసి చూపిస్తూ ఉంటారు. అట్లానే అందరూ కూడా అట్లా గ్రాఫిక్స్ అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. సాక్షి ఛానల్ లైవ్ ఎత్తుక్కోమనండి ఒకసారి. సాక్షి ఛానల్లో వచ్చిన లైవ్ ఎత్తుక్కుంటే ఆ లైవ్ లో నుంచి బయటపడ్డ ఈ వీడియోనే ఇదని మీకు తెలుస్తుంది. ఒకసారి సాక్షి ఛానల్ వీడియో కూడా చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. వాళ్ళు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అక్కడ అని రోజా మాట్లాడారు. అంత ఘోరమైన పరిస్థితులు ఎవరు చేయరండి. మనిషి అన్నవాడు ఎవరు కూడా అట్లా చేయరు. అది చూస్తే ఎంత జిగుత్సాకరంగా ఉందంటే అంత జిగుత్సాకరంగా ఉంది. మనిషి అనేవాడికి అది చూస్తే మీరు కనీసం కారు ఆపి వాడిని అతన్ని పరామర్శించి హాస్పిటల్కి చేర్చుంటే బతికేవాడేమో. పక్కన పడేసి వెళ్ళిపోయారు. అతను ఒక మనిషికి సాగు కారణమయ్యారు. ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో తొక్కిసలాట అయ్యారికి ఇంకో మనిషికి కారణమయ్యారు. ఇద్దరు మనుషులు చనిపోవడానికి కారణమయ్యారండి. అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం రాంబాబు అన్నాడు అక్కడ కార్ డ్రైవర్ గుద్దితే కార్ డ్రైవర్ మీద కేసు పెట్టాల్సి కానీ అందరి మీద కేసులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసులు పెట్టవేంటి, నేను ఎక్కడ చూడలేదు ఇది అదేని మాట్లాడుతున్నారు. చట్టాల్లో ఎట్లా ఉంటే అట్లా చేస్తారండి. కార్ యాక్సిడెంట్ జరిగితే కారు ఓనర్ మీద పెడతారు, డ్రైవర్ మీద పెడతారు. ఆ కారులో ఎవరెవరు పోతున్నారో అందరి మీద పెడతారు. చట్టం ఎట్లుంటే అట్లా చేస్తారు. వాళ్ళకి చట్టాలు తెలియవు. మరి ప్రభుత్వాలు నడిపారు, ఎట్లా నడిపారో ఏంటో. హెడ్కట్స్ పట్టుకుని ఏది 2029లో మేము వస్తాం గంగమ్మ గుడి జాతరలో ఒక్కొక్కళ్ళ పుట్టిల్లుగా రప్ప అని లేకపోతే పన్నాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అని లేకపోతే తొక్కి పడేస్తామని పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి దాన్ని ఖండించకుండా సమర్థించడం కరెక్ట్ అంటారు అసలు? మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఏ విధంగా మత కల్లోలాలు సృష్టించి తలలు తెంచారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏ విధమైన మత సామరస్యాన్ని కాపాడారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని, అలాగే మత సామరస్యాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాలో మాకు తెలుసు. మరి ప్రభుత్వం, పోలీస్ శాఖ అనేక సూచనలు ఇచ్చినప్పటికీ వీటన్నిటినీ కూడా పెడచెవిన పెట్టి వ్యవస్థల్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఈరోజు వ్యవస్థల పట్ల ఎటువంటి గౌరవం ఇచ్చాడు? ఈరోజు వాళ్ళ కార్యకర్తల శవాల మీదుగా కారులను నడిపించుకుంటున్న వ్యక్తి మీద కారులను నడిపించుకుంటూ శవాన్ని కూడా కనీసం పక్కగా ఈడ్ చేసి పరామర్శ కానీ హాస్పిటల్ కానీ చేర్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి చేసిన వ్యక్తి ఏ విధమైన న్యాయం చేస్తాడో వైసీపీ నాయకులు కూడా గమనించుకోవాలి. సార్ కారు కింద రోజా అంటుంది ఇది గ్రాఫిక్స్ చేశారు, కారు కింద పడింది, వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపించారు అది ఇదని మాట్లాడారు. రమ్మనండి, రోజా వచ్చి వాస్తవాలకి మరి నిలబడు. అది గ్రాఫిక్స్ కాదని మేము నిరూపిస్తాము. అవి గ్రాఫిక్స్ అని నిరూపిస్తే నువ్వేం చేస్తావో ప్రజలకు చెప్పి నువ్వు రా. మరి ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో వాటన్నిటినీ కూడా ఈ రోజు టెక్నాలజీ పరంగా మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఎంతమంది కానీ పర్మిషన్ ఇచ్చినా కానీ కావాలని అంతమంది వచ్చి చేయడం అంటే ఏమంటారు, ఏమనుకోవాలి సార్? ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల అతనికి నమ్మకం లేదు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అతను విధ్వంసంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలను అన్ని నాశనం చేశాడు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఇతనికి ఎన్ని చెప్పినా కానీ. కాబట్టి చట్టానికి పదును పెట్టాలి. ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. అతనితో పాటు అతని తొత్తులు ఎవరైతే ఉన్నారో రఫా అంటూ మరి పొట్టేళ్లు తలను నడుగుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, కసా రఫా కసా వివేకానంద రెడ్డిని పొడిచారే, అలా నా సొంత బాబాయిని మేము చంపుకుంటామని చెప్పి మాట్లాడతాం. మా సొంత పార్టీ కార్యకర్తలు ఎవరిచ్చాడు మీకు అధికారం? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు అధికారం? తండ్రి బిడ్డనికి జననం ఇయటానికి, తల్లి బిడ్డకి జన్మనీయటానికి మాత్రమే కానీ ఆ తర్వాత ఈ బిడ్డని చంపుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదనే
సత్యం కూడా తెలియని మరి సన్నాసులు వీళ్ళు. సార్ అంబటి రాంబాబు ఒక మాట్లాడు, కార్ డ్రైవర్ కి మీద కేసులు పెడతారు కానీ నేను పక్కన వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను, నేను ఇప్పుడే చూశాను అది ఇదని మాట్లాడు. ఎవరి మీద? కార్ డ్రైవర్ మీద కేసు పెడతాను చూశాను కానీ పక్కన వాళ్ళ మీద కేసులు పెడతాం నేను ఇప్పుడే చూశాను, జగన్మోహన్ రెడ్డి మీద అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద కనీసం ఆపి చనిపోయిన వాడిని హాస్పిటల్ పంపించాల్సిన బాధ్యత కారులో కూర్చున్న పెద్ద మనిషికి ఉండాలి కదా. తొక్కించుకుంటూ ఒకవైపు కారు టైర్ కింద ఒక మనిషి బాడీ ఉంటే నువ్వు మాత్రం అభివాదం చేస్తా ఉంటావా? ఏ న్యాయం? ఇదేనా మీకు తల్లిదండ్రులు మీకు ఇచ్చిన సంస్కారం? ఇదేనా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు? 5 ఏళ్ళు ఇలాంటి వ్యక్తిగా మేము అధికారం ఇచ్చిందని చెప్పేసి చెప్పుతో కొట్టినా సిగ్గురాదు తనకి. చెప్పుతో కొడితే కొట్టారు కానీ మెత్తడి చెప్పుతో కొట్టమనే రకం ఈ వైసీపీ నాయకుల నైజం అని చెప్పి సందర్భంగా చెప్తాను. తమిళనాడులో రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నుంచి మొదలవుతుంది అని వైసీపీ వాళ్ళు రికార్డ్స్ పట్టుబడి దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం కరెక్ట్ అంటారు అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి? అందుకనే ఒక దుర్మార్గుడు 5 సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం ఏ విధంగా అస్తవ్యస్తంగా తయారైపోయిందో మనం చూసాం. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా నరకండి, చంపండి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తా ఉంటే ఈసారి 1 సీటు కూడా రాదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరచడానికి ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళ అబ్బా వీళ్ళ తాత ఎవరు వచ్చినా వాళ్ళ రాజ్యాంగాన్ని అమలుపరచలేదు. ఆల్రెడీ 1924 మధ్య వాళ్ళ రాజ్యాంగాన్ని అమలుపరిచే పప్పుకోలు ఇంటికి పోయారు. ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలైతే తప్పితే రాజారెడ్డి రాజ్యాంగం కాదని చెప్పి ఆ యాదవులు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ వాళ్ళ రోజా అంబటి రాంబాబు అంటున్నారు సింగయ్య అనే అతను కారు కింద పడితే గ్రాఫిక్స్ చేశారు, దాంతో తప్పు చేసిన డ్రైవర్ ని శిక్షించాల్సింది పోయి అందరి మీద కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు మాట్లాడారు. అంటే నేను ఏమంటుండే బుద్ధి ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం చెప్తాం, బుద్ధిహీనులు మాట్లాడితే వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కారు కింద గొంతు మీద నుంచి కారు టైర్ పోయింది. కనీసం 7వ సంవత్సరం కింద చనిపోయిన బెట్టింగ్లో చనిపోయిన కోసం పోయి పరామర్శిపోతా సొంత కారు కింద పెట్టి చనిపోయిన కనీసం పరామర్శించ వాడు మనిషి, వాడు పశువు కింద లెక్క. కాబట్టి పశువులు మాట్లాడడానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆర్మీ కింద సింగయ్య అనే చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారు, రోజా వాళ్ళు అది ఇది మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? నిజాన్ని కూడా గ్రహించలేకోకుండా నిజాన్ని కూడా అబద్ధంగా చిత్రీకరించే మనుషులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఒక మనిషి ప్రాణ బలి కొనగొట్టడమే కాకుండా పశ్చాత్తాపం లేకోకుండా మళ్ళీ దుర్మార్గంగా ఎదురుదాడి చేయటం అనేది అది తప్పు చేసిన వాడు తప్పు అని ఒప్పుకుంటే అంతన్నా తప్పు చేసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అయింది. అది కాకుండా బుకాయించి ఎదట వాళ్ళ మీద నెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? అక్కడ ర్యాలీ చేసింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరి కాన్వాయ్ కింద పడింది? ఆయన వెహికల్ కింద పడింది. నెట్టుకుంటూ ప్రజలందరూ చూశారు. ఎవరిని మాయబూస్తున్నారు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ కార్యకర్తలు చూసి అతను బయట లాగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇంకోళ్ళు కాదు కదా. అన్నం తినే మనుషులు అన్నం తినేట్టుగా మాట్లాడాలి. గడ్డి తిన్నారు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. అదంతా ఇంకా దుర్మార్గపు ఆలోచన బయట వాళ్ళ 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అయితే ఆ 11 సీట్లు కదా 0 కూడా రాదు, 0నే ఇస్తారు. అంబటి రాంబాబు మాట్లాడినారు ఏంటంటే ఎవరైనా కార్ డ్రైవర్ ని తప్పు చేస్తే కార్ డ్రైవర్ ని శిక్షించడం చూసాను కానీ ఇక్కడ అందరినీ శిక్షిస్తున్నారు అది ఇది మాట్లాడు. ఇప్పుడు కార్ డ్రైవర్ ఏం చేస్తాడు? నువ్వు పోనీమంటేనే కదా డ్రైవర్ పోనిచ్చేది. కాదండి ఎదరో ఇబ్బందిగా ఉందని డ్రైవర్ ఆపితే నువ్వు పోనీ అతని మీద ఒత్తిడి చేసి పోనిచ్చారు. దాని బాధ్యులు ఎవరు? ఇప్పుడు పోనీమనే వాళ్ళే కదా, ఓనరే కదా జగన్మోహన్ రెడ్డి. దాంట్లో మెయిన్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత. డ్రైవర్ ఏముందంటే కూలి అతను పనికి వచ్చిన అతను చేయమన్నాడు కాబట్టి అతను చేశాడు. అంటే పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వహించింది జగన్మోహన్ రెడ్డి. పోలీసులు వద్దు, ఇది మీకు ఇక్కడ ఇరుకు రోడ్లో ఇలా చేయొద్దు అని పర్మిషన్ లేదని చెప్పారు. కానీ పోలీసులు మేము గొడవాడి వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళారు కాబట్టి ఎంతమంది ప్రాణాలు పోయినాయి. సార్ ఇప్పుడు పట్టుకుని తొక్కేస్తాము అసలు పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగం అలాంటి బ్యానర్లు పెట్టడం అసలు కరెక్ట్ అంటారు? సమాజానికి ఏం పరిచయం చేస్తున్నారు? దుర్మార్గం ఎలా రౌడీయిజం చేయాలి, మనుషుల్ని ఎలా చంపాలని నేర్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇదేనా నేర్చుకున్నది? సమాజానికి ఇదేనా చేసేది? ఇది రాష్ట్రాన్ని ఒక మాఫియాలా చేయాలని ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాటిని
ఏ రకంగా నిర్వీర్యం చేయాలి, ఏ రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ ఫాలో అవుతారు. సిస్టమ్ ప్రకారం ఎవరినైనా తొక్కి నారదీస్తారు ఎవరైనా సరే.